అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ వీడియో రీడింగ్ వీడియో. ఈ వీడియోలో మనం పివి నరసింహారావు గారి గురించి తెలుసుకుంటాం. చూడండి, పివి నరసింహారావు ఆయన దేశభక్తిని నిలువెల్లా నింపుకున్న రాజనీతిజ్ఞుడు. రాజకీయ వ్యవస్థ కంటే దేశమే అధికమని గట్టిగా విశ్వసించిన మహామనీషి అని చెప్పింది ఎవరో తెలుసా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, విద్యావేత్త అయిన అబ్దుల్ కలాం పై మాటలు ఎవరి గురించి అన్నాడో తెలుసా? మన తెలుగువాడు మొదటిసారి దక్షిణాది నుండి దేశ ప్రధానిగా ఎన్నిక కాబడినవాడు, తెలంగాణ ముద్దుబిడ్డ అయిన పివి నరసింహారావు గురించి. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహామేధావి పివి నరసింహారావు. ఆయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఆయన బహుభాషా కోవిదుడు, రచయిత, కవి, సాహితీవేత్త, వక్త, న్యాయశాస్త్ర కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, అన్నిటికీ మించి ప్రజాసేవా పరాయణుడు. ప్రజాసేవా పరాయణుడు, బహుముఖ ప్రతిభా సంపన్నుడు. శాసనసభ్యుడిగా, రాష్ట్ర విద్యా మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించిన ధీశాలి పివి నరసింహారావు గారు. ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో 28 జూన్ 1921న సీతారామారావు, రుక్మాబాయమ్మ పుణ్య దంపతులకు పివి నరసింహారావు జన్మించాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయిలు పివిని దత్తత తీసుకున్నారు. 1924లో బాసర జ్ఞాన సరస్వతి సన్నిధిలో తల్లిదండ్రులు అతనికి అక్షరాభ్యాసం చేయించారు. వంగర ప్రభుత్వ పాఠశాలలో ఓనమాలు దిద్దాడు. అటు తర్వాత వేలేరు, హుజురాబాదులలో విద్యాభ్యాసం కొనసాగించాడు. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు హన్మకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. 1936లో మెట్రిక్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకం సాధించాడు. చిన్నప్పుడు గణితం, విజ్ఞాన శాస్త్రం అంటే ఎక్కువ ఇష్టపడేవాడు. చదువులోనే కాదు, ఆటల్లో కూడా ఆరితేరినవాడే. ఫుట్బాల్, టెన్నిస్ క్రీడలను బాగా ఆడేవాడు. భాష, సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం వంటి విషయాల్లో ఆసక్తి చూపేవాడు. లలిత సంగీతం, భజనలు, కీర్తనలు చక్కగా పాడేవాడు. చదువుకునే రోజుల్లో తానెప్పుడూ క్లాస్ ఫస్టే అని, సెకండ్ రావటం ఎరుగనని ఐ విట్నెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి పివి చెప్పాడు. 1938లో నిజాం రాష్ట్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడం చేత ఆయన రాష్ట్రంలో ఎక్కడా చదవకుండా ఆయనను కట్టడి చేశారు. పై చదువుల నిమిత్తం ఆయన మహారాష్ట్రలోని పూణే చేరుకున్నాడు. అక్కడ బిఎస్సి పూర్తి చేశాడు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి పట్టా పొందాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్గా పనిచేశాడు.
బూర్గుల వ్యక్తిత్వం, న్యాయశాస్త్రంలో వారికి గల పరిజ్ఞానం, వారు కేసులు వాదించే తీరును బాగా పరిశీలించేవాడు. వారి అడుగు జాడలలో నడుస్తూ సమర్థతతో కేసులు వాదించి మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర్యం పొందిన తరువాత స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్కు అధ్యక్షులుగా ఎన్నికైనారు. ఆయన లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి. యువకుడైన పివి నరసింహారావు వారిని గురుతుల్యులుగా భావించేవాడు. రాష్ట్రంలో భూ సంస్కరణల చట్టం తేవటంలో వారికి అండగా నిలిచి తనకు వారసత్వంగా లభించిన భూమిలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చాడు. ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకుంటూ రాజకీయ జీవితంలోనికి ప్రవేశించాడు. మొదట ఓటమికి గురైన 1957లో మంథని శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై తరువాతి కాలంలో భారత ప్రధాని స్థాయి వరకు ఎదిగాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నిరాడంబరత్వం పీవీది. భారతదేశం రాజకీయంగా, ఆర్థికంగా అత్యంత కష్ట దశలో ఉన్నప్పుడు తన రాజకీయ చతురతతో, మిత్రపక్షాల మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన, తన అనన్య చాతుర్యంతో ప్రధానమంత్రిగా 5 సంవత్సరాల చక్కటి పాలనను అందించిన విలక్షణ నాయకుడు. పివి నరసింహారావు శాంతి స్థాపన గురించి మాట్లాడుతూ నిరాయుధీకరణ శాంతి స్థాపనకు దారి తీస్తుందనుకోవడం పొరపాటు. అణ్వస్త్రాలను నిర్మూలించవచ్చు, కానీ సంప్రదాయక ఆయుధాలతోనే దేశాలు ఘర్షణ పడవచ్చు. ఘర్షణ పడాలనుకున్న వారికి బాంబులు, అవి లేకుంటే తుపాకులు, అవి లేకుంటే లాఠీలు, వట్టి చేతులు సరిపోతాయి. నిరాయుధీకరణ ఎంతో అవసరం, కానీ దానితోనే సరిపోదు. మనుషుల మస్తిష్కాలలో మార్పు రావాలి. హింస, ప్రతీకారం, పగతో కూడిన ఆలోచనలు కొనసాగితే ఏ ప్రయోజనం లేదు. సమాజంలో ఘర్షణ మనస్తత్వాన్ని నిర్మూలించాలి. అప్పుడే శాంతి నెలకొల్పబడుతుంది అంటూ మానవుల ఆలోచనల్లో మార్పు రావాలని, అప్పుడే శాంతి స్థాపన సాధ్యమవుతుందని ప్రపంచ దేశాలకు చక్కని సందేశం అందించాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గురించి, భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో వారసత్వంలో సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు విజయం సాధించకుండా అడ్డుకోగల శక్తి ఉన్నది. ఆ శక్తి అలాగే కొనసాగాలని నేను కోరుతున్నాను అంటూ భావి తరాలకు మన సంస్కృతిలో గల గొప్పతనాన్ని తెలియజెప్పిన గొప్ప దేశభక్తుడు పివి నరసింహారావు. సమర్థుడైన పాలకుడే కాక మంచి సాహితీవేత్త ఆయన. 1948లో కాకతీయ పత్రికను స్థాపించి పత్రికా రచయితగా తన సాహిత్య ప్రయాణం మొదలుపెట్టాడు. విజయ అను కలం పేరుతో కథలను రాశాడు. విశ్వనాథ వారి 1000 పడగలు అనే నవలను సహస్ర ఫన్ పేరుతో హిందీలోకి అనువదించాడు. తన అనుభవాల ఆధారంగా రాసిన ది ఇన్సైడర్, లోపలి మనిషి తెలుగు అనువాదంను అందించాడు. 14 భాషలు మాట్లాడగలిగిన బహుభాషావేత్త. 1983లో అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫెడర్ క్యాస్ట్రోను అబ్బురపరచాడు. తాను నమ్మిన విలువలతో సుదీర్ఘమైన జీవనయానం చేసి డిసెంబర్ 23, 2004న ఢిల్లీలో గుండెపోటుతో తనువు చాలించాడు. జీవితంలో కలిగే జయాపజయాలను, కష్ట నష్టాలను నిబ్బరంగా ఎదుర్కొని నిలిచిన స్థితప్రజ్ఞుడు పివి నరసింహారావు గారు. ఇది మిత్రులారా రీడింగ్ వీడియో. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. అలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.